హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం ప్రకటించింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యారు. రిషబ్ పంత్ వికెట్ కీపర్గా ఎంపిక కావడంతో ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠిన పోటీ ఉంది. జట్టు మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నవంబర్లో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో రాహుల్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్లో ఆడిన అనుభవం రాహుల్కు కలిసొస్తుంది. రాహుల్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయగలడు. రాహుల్ చివరి 3 మ్యాచ్లో 1 సెంచరీ సాధించాడు. రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు, కానీ ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ 2024లో రాహుల్ మంచి ప్రాక్టీస్ చేసుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పటికీ రాహుల్కు ప్రాధాన్యత ఉంది. బంగ్లాదేశ్ సిరీస్తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని జట్టు సిద్ధమవుతోంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.